హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కార్న్ఫ్లోర్ 1 కప్ తీసుకున్నాను. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. కాబట్టి నేను ఆల్రెడీ కలిపి పెట్టి ఉంచుకున్నాను. ఇదిగోండి, 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు వాటర్ తీసుకొని ఇలా వాటర్గా కలుపుకోవాలి. చూసారా, మరీ చిక్కగా కలుపుకోకూడదు, మరీ పలుచగా కలుపుకోకూడదు. ఇలా వాటర్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ కొంచెం అలా వదిలేయాలి. తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్లో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అవసరమైన వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, కానీ శనగ నూనె అలా వాడకూడదు. అది కరాచీ హల్వా టేస్ట్ మారిపోతుంది. కాబట్టి 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులో మన దగ్గర ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చు, మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి బాదం పప్పులు వేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. కొంచెం లైట్గా కొంచెం కలర్ వచ్చేటట్టు వేపుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. అప్పుడే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేపుకున్నాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మనం మరీ ఎక్కువ కలర్ రాకుండా వైటిష్లో ఉన్నప్పుడు తీసేస్తే అంత టేస్ట్ ఉండవు. కాబట్టి కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు పాకం పట్టుకోవాలి. కాబట్టి 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం మనం. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్స్ ఇప్పుడు 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. ఇది 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు షుగర్ కాబట్టి 1 కప్పు పోసాను. రెండు కప్పులు షుగర్ పోసాను. ఇప్పుడు 2 కప్పులు షుగర్కి 2 కప్పులు వాటర్ పోయాలి. ఇలా 2 కప్పులు వాటర్ పోసేసుకొని మనం ఒకసారి పంచదార మొత్తం కలుపుకోవాలి. అంటే మనకి ఇప్పుడు ఈ కరాచీ హల్వాకి ఎటువంటి పాకం అవసరం, కొంచెం లైట్గా ఈ పంచదార కరిగేసి లైట్గా ఇలా మరుగుతూ ఉంటే సరిపోతుంది. ఏ తీగ పాకం కానీ ఉండపాకం అలా ఏం అవసరం లేదు. లైట్గా ఇది మరుగుతూ ఉన్నప్పుడు సరిపోతుంది. మరుగుతుంది కదా, ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని మనం ఫ్లేమ్ ఇందులోకి మనం ఇందాక కలుపుకొని పెట్టుకున్నాక కార్న్ఫ్లోర్ వాటర్గా దీన్ని ఇలా గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇలా మళ్ళీ మొత్తం వాటర్లో కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా అనుకున్నాకే అందులో పోయాలి, లేదా ఆ గడ్డలాగా పోసేస్తే ఉండలుగా అయిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మరి హెవీగా పోసేసి మొత్తం ఒకేసారి పోసేస్తే ఉండలుగా కడుతుంది. కాబట్టి ఇలా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టుకున్న కొంతసేపుడికి ఇలా గడ్డలుగా వచ్చేస్తుంది కార్న్ఫ్లోర్. కానీ అలా వదిలేకుండా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా చూసారా, చిక్కబడిపోయింది. ఇప్పుడు అలా వదిలేస్తే మొత్తం గడ్డలుగా అయిపోతుంది. కాబట్టి ఇలా తిప్పుకోవాలి. ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఈ టైంలో మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి. ఎవరికైనా ఇష్టం అయితే ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. నాకు అంత ఇష్టం లేదు కాబట్టి అలాగే ఇందులో మన దగ్గర ఫుడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ వేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం కలర్ కోసం నేను వేస్తున్నా. కలర్ చూడడానికి బాగుంటుంది కాబట్టి నేను కలర్ వేసాను. మీకు నచ్చితే ఈ కలర్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే వేరే కలర్ అన్నా వేసుకోవచ్చు.
లేకపోతే హెల్తీగా చేసుకుందాం అనుకుంటే కలర్ స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది చూసారా మనకి ప్యాన్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇంకొక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఇందడ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం హల్వాని బట్టి మన ఫ్లేమ్ తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండాలి. అడుగంటుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేదాకా మనం తిప్పుకుంటూనే ఉండాలి. ఇలా మొత్తం దగ్గర పడిపోయాక స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని మనం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఇలా నూనె మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో హల్వా వేద్దాం. ఇలా మొత్తం ఇలా మా మూకిట్లో ఉన్నది మొత్తం ఇలా ఇందులోకి పళ్ళెంలోకి వేసేసుకొని మనం నూనె రాసుకున్నాం కదా, ఆ పళ్ళెంలోకి వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే చాట్ కాకుండా మొత్తం ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఒక 5 మినిట్స్ ఇలా వదిలేయండి. అప్పుడు మనకి పీసులుగా కట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా ఈ వేడి మీద తీసేస్తే మనకి అంత బాగా రాదు. పూర్తిగా చల్లారిపోయేదాకా అలాగే ఉంచాలి. ఇందాక ప్లేట్లో వేసాం కదా, చల్లారిపోయాక ఇలా జల్లీగా వచ్చేస్తుంది. ఇలా అంచులో ఇలా అనగానే ఇలా పైకి వస్తుంది. అప్పుడు దాకా మనం తీయకూడదు. మొత్తం ఇలా జల్లీ అయిపోయాక అప్పుడు తీయాలి. చూసారా అంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి తీసుకున్నాము. చూసారా ఇలా కట్ చేసుకొని నేను ప్లేట్లో వేసుకున్నా. చూసారా పర్ఫెక్ట్గా జల్లీగా ఎలా వచ్చిందో. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, మొత్తం చల్లారిపోయేదాకా మీరు ప్లేట్ని తీయొద్దు. ఇది చూడండి లోపల కూడా ఎంత బాగా వచ్చిందో. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగా వచ్చింది కదా. మీకు ఈ కరాచీ హల్వా నచ్చితే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.